నమస్తే అమ్మా. ఏంటి ఏమా ఇప్పుడు తుఫాన్ వస్తుంది కదా, జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 80 ఇళ్ళు. 80 ఇళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారుగా. జాగ్రత్తగా ఉండండి. మా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు, మీకు ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు ఈ వర్షం వస్తుంది కదా అని చెప్పి, తుఫాన్ వస్తుందని అందరికి చెప్పారమ్మా. చెప్పారా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారా? మీరంతా ఇక్కడ కాకినాడ నుంచి వచ్చారా? అమలాపురం నుంచి వచ్చారు. ఇది ఇక్కడ వేటకు వచ్చారు అంతేగా. ఏం లేదు మేము ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళందరూ పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్న మనం రోడ్లు ఇవన్నీ డెవలప్ అయ్యాక మనం చేసామన్నా వీళ్ళకి ఎప్పుడే సమస్య వచ్చినా అందరూ అందగా నిలబడుకుంటాము. మూడోసారి మిమ్మల్ని పలకరిస్తాము. తుఫాను కదా, జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అవసరమైతే మా వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మేము అందుబాటులో ఉంటాము. ఇబ్బంది ఏంటంటే మీకు తొందరపడి మళ్ళీ అటు ఇటు నదిలో ఉంటుంది. మీకు తెలియదు మా పడ్డా బాబు దేవుడికే తెలుసునండి. అప్పులు చేసుకున్నాము, అప్పులు చేసుకుంటా ఎప్పుడోళ్ళు వచ్చి సరకారా లేదా వడ్డీ అన్న కట్టండి, వడ్డీ అన్న కట్టండి అని చెక్క తెలుసుకుంటాం. ఏట్లో చెప్తే కూలి కానీ ఇంట్లో కాలక్షేపం వస్తుంది. ఆ నావల పప్పు చేసి 10 లక్షలు 20 లక్షలు అవసరమైతే మా వాళ్ళు అందుబాటులో ఉంటారు. చెప్పండి గట్టిగా. ఎంతమందమ్మా పిల్లలు మీకు? ఏం చేస్తారు? మా వాళ్ళందరూ అందుబాటులో ఉంటారా మీకు? నేను 3 మాటలు చెప్పానండి. అట్లా